గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే రైజ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ముందుగా డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బిజినెస్ న్యూస్. ఈరోజు 19th August 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపీట్గా గుర్తించండి. సో నిన్న నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూద్దాము. నిన్న నిఫ్టీ 246 పాయింట్ అప్తో ముగిసింది. ఇది ప్రతి గురువారం ఎక్స్పైర్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 393 పాయింట్స్ అప్తో ముగిసింది. ఇది ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఉంటుంది. సెనెక్స్ కూడా 676 పాయింట్ అప్తో ముగిసింది. ఇది ప్రతి మంగళవారం ఎక్స్పైర్గా గుర్తించండి. ఇండియా విషయంలో కొద్దిగా తగ్గింది. ఇండియా విషయం 12.34 ఉంది. ఆల్మోస్ట్ కంఫర్ట్ జోన్ ఉన్నట్టు చెప్పుకోవచ్చు. 10-12 మధ్య ఉంటే ఇది వొలటైలిటీ చూపిస్తాయి కాబట్టి 10-12 మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ముందు పెరిగే అవకాశంగా గుర్తించండి. నిన్న ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు బై చేస్తారు. ఫారినర్స్ సుమారు 551 crores వద్దగా షేర్ బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు ఏకంగా 4,104 crores బై చేశారు గుర్తించండి. బట్ యూఎస్ఏ మార్కెట్ నిన్న రాత్రి మిక్స్డ్గా క్లోజ్ అని చెప్పవచ్చు. యూఎస్ఏ డౌజన్స్ 35 points డౌన్, నాస్డాక్స్ మాత్రం 7 points అప్ అండ్ యూఎస్ఎస్పీ 500 కూడా 1 point డౌన్తో ముగిసింది. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం ఇప్పుడు మా వార్త చదివే టైంకి 20 point అప్తో ఉంది, అది గుర్తించండి. సో ఈరోజు బ్యాన్లో షేర్స్ ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈరోజు ఆర్బీఐ బ్యాంకు, టీటాగర్, పీజీఎల్ ఉంది. సో ఇవి బ్యాన్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈరోజు కొనడానికి వీలు ఉండదు, అమ్మటానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ షేర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ షేర్స్ క్యాష్ అగ్రిమెంట్ తీసుకోవచ్చుగా గుర్తించండి. సో బిజినెస్ న్యూస్ 15 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో న్యూస్ ప్రకారంగా ఇవి ఈ రోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇవి మార్కెట్ ఓపెన్ తర్వాత 5% అప్పుతో ఓపెన్ అయితే వీటిని కొద్దిగా దూరం ఉంచడం మంచిది. తర్వాత కూల్ ఆఫ్ ఎంతో తీసుకోవచ్చు. ముందు ఈ వార్తను బట్టి కూడా షేర్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఈనాడు టెలికంపెనీస్ ఒక వార్త వచ్చింది. క్రిషర్ వారు సో ఈ మంత్లో 12% అప్పు ఇన్కమ్ రావచ్చు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది గుర్తించండి. సో దీని మూలంగా మన రిలయన్స్, జియో అండ్ మన భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ షేర్ పెరిగే అవకాశం ఉంది. సో వోడాఫోన్ అయితే కొద్దిగా నష్టం ఉంది కాబట్టి రిలయన్స్ అండ్ ఎయిర్టెల్ ఈ రెండు షేర్ కూడా ఫండమెంటల్ షేర్స్ కొనడానికి వీలుగా ఉండే అవకాశం ఉందో గుర్తించండి. స్టాక్స్లో టాటా క్యాపిటల్ నుంచి ఐపీఓ రాబోతుంది. సుంగా 70,000 నుంచి ఆ వార్త వచ్చింది, అది గుర్తించండి. ఆంధ్రజ్యోతి ఈరోజు చెప్పుకోదగ్గ న్యూస్ లేవు. బిజినెస్ స్టాండర్డ్లో ఈరోజు రైట్స్ మీద ఒక వార్త వచ్చింది. రైట్స్ సుమారు 10,000 crores ఆర్డర్ బుక్ రాబోతున్నట్టు రైల్వేకి సంబంధించిన షేరు. సో ఇది గుర్తించండి. హిందుస్థాన్ జింక్ మీద ఒక వార్త వచ్చింది. అది సుమారు 3,800 క్యాపెక్స్ పెట్టబోతున్నట్టు వస్తుంది, కొద్దిగా బిల్డ్ టైరింగ్ రీప్రాసెసింగ్ కోసము. సో ఈ రెండు షేర్లు ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది, గుర్తించండి. లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద నేషనల్లో కూడా మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, ఒక మంచి మిల్క్ సంబంధించిన కంపెనీ కాబట్టి ఇది కూడా ఫండమెంటల్ కంపెనీకి వస్తుంది. ప్రతి డిప్స్లో బై అండ్ డిప్స్ అండ్ సెల్లర్ రైజ్ కింద ఈ షేర్ తీసుకోవచ్చుగా గుర్తించండి. బిజినెస్ లైన్లో ఇండియన్ మోటార్స్ మీద ఒక వార్త వచ్చింది. అది సుమారు 10 జింజర్ మోటార్స్ సౌత్ ఇండియా పెట్టబోతున్నట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. టాటా గ్రూప్కి సంబంధించింది, మంచి ఫండమెంటల్ కంపెనీ, గుర్తించండి. అండ్ స్టాక్ టు బై కింద గోడ్రేజ్ ఇండస్ట్రీ ఇచ్చారు. గోడ్రేజ్ ఇండస్ట్రీ కూడా గోడ్రేజ్ గ్రూప్కి చెందింది, మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా రెండు షేర్ కూడా బై అండ్ డిప్స్ కింద చూడవచ్చు. అండ్ బ్రోకర్ కింద బీపీసీ ఇచ్చారు. కొద్దిగా ఇప్పుడు చమురు ఆయిల్, ముడి చమురు ఆయిల్ రేట్స్ తగ్గుతున్నాయి కాబట్టి సో ఈ షేర్లు ఐఓసీ కానీ బీపీసీ కానీ ఎస్పీఎస్ కానీ ఈ షేర్లు పెరిగే అవకాశంగా గుర్తించండి. సో ఇందు ప్రకారం స్పిక్ చారిత్రక వార్తలు వచ్చింది. ఇది సుమారు 66 points మన ప్రాఫిట్ రేజ్ చేసినట్టు నిన్న చాలా ఏకంగా పెరిగింది. స్పిక్ మన ఫెటర్కి సంబంధించిగా గుర్తించండి. అశోక్ ల్యాండ్ మీద ఒక మంచి వార్త వచ్చింది. ఇది 13% అప్తో నెట్ ప్రాఫిట్ ఇచ్చింది, 594. నిన్న కూడా చాలా పెరిగింది. సో ముందు పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా బై అండ్ డిప్స్ కింద చూడవచ్చు. ఎకనామిక్స్ టైప్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద ఫినోషన్ ఇస్తారు. ఫినోషన్ కూడా చాలాసార్లు మన ఈ వార్తా సెగ్మెంట్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది, మన పంటల కాలం కాబట్టి ఈ షేర్ కూడా పైపులు అందిస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా ముందు పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా బై అండ్ డిప్స్ కింద గుర్తించండి. అండ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఐఓసీ అనేది మన రీసెంట్గా మళ్ళీ రష్యా నుంచి ఆయిల్ ఇంకా ఎక్కువ కొనబోతున్న వార్త వస్తున్నాయి కాబట్టి సో రష్యన్ ఆయిల్ చాలా తక్కువ రేట్లు వస్తుంది కాబట్టి దీని యొక్క లాభము ఐఓఎస్ మీద పడి దీని యొక్క రెవెన్యూ ఇన్కమ్ మీద పడే అవకాశం ఉంది కాబట్టి ముందు షేర్ పెరిగే అవకాశంగా గుర్తించండి. రిలయన్స్ మీద ఒక వార్త వచ్చింది. రిలయన్స్ కన్జ్యూమర్ ఎక్వైర్స్ ఒక బ్యూరేజ్ కంపెనీ తీసుకుబడిన వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్కు ఈరోజు చాలా రోజుల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ
వార్తలకు రావడానికి అవకాశం ఉంది ఈరోజు, గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం నివా బుక్ వెళ్తూ ఇచ్చాము. నివా బుక్ వెళ్తూ కూడా చాలాసార్లు ఈ సెగ్మెంట్ రికమెండ్ జరిగింది. ఇది ₹100 తాకడానికి ప్రయత్నిస్తుంది, గుర్తించండి. సిఎన్బి షేరింగ్ ప్రకారం జేకే సిమెంట్ కూడా క్యాపెక్స్ చేయబోతుంది 4,800 crores. సో ఈ షేర్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. మనీ కంట్రోల్ ఓఎన్జీసీ కూడా మనం నిన్న రికమెండ్ కూడా చేశాము. ఓఎన్జీసీ అనేది ఇప్పుడు ఈఎల్ అంటే ఇంజనీరింగ్ ఇండియాతోనే టై పెట్టుకుంటుంది. ఈ షేర్ కూడా ముందు పెరిగే అవకాశంగా గుర్తించండి. సో ఇవి ప్రధానంగా షేర్లు. సో వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసే ముందు కొద్దిగా డివిడెండ్ మొదలగు ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇక్కడ డివిడెండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది. ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందుగానే అంతకుముందు కొన్న షేర్లకే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి షేర్కు, కాబట్టి అది గుర్తించండి. సో డివిడెండ్ రికార్డ్ డేట్ నాడు షేర్ కొంటే డివిడెండ్ రాదని కూడా గుర్తించాలి. సో ఈరోజు 19th, రేపు 20th కాబట్టి 20th నాడు శంకో గోల్డ్ ₹1 పట్టించింది. కాబట్టి ఈరోజు కానీ అంతకుముందు ఎవరైతే షేర్ కొన్నారో ప్రతి షేర్కు ₹1 వచ్చే అవకాశం ఉంది. అంటే బన్సాల్ ఇంజనీరింగ్ కూడా ₹1 రికార్డ్ డేటు రేపు. కోల్ ఇండియా ₹5.15 పట్టించింది, దాని రికార్డ్ డేటు 21st August. అండ్ హెచ్సిఎల్ కూడా ₹21, దాని రికార్డ్ డేటు 21st. అండ్ ఆర్వీఎన్ కూడా ₹1.72 పట్టించింది, దాని రికార్డ్ డేటు ఎల్లుండి 21st నాడు. కాబట్టి ఈరోజు కానీ రేపు కొన్న వరకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఇవి ఎక్స్ట్రా ట్రేడ్ కింద ఈరోజు వీటి యొక్క రికార్డ్ డేట్ ఉన్నాయి కాబట్టి వీటికి ఈ షేర్ ఈరోజు తగ్గే అవకాశం ఉంటుందా గుర్తించండి. ఆ లిస్టును గమనించండి. ఈవెంట్స్ కింద యూకే సిపిఐ అంటే రేపు యూకే సిపిఐ డేటా రాబోతుంది. అట్లనే యూరోపియన్ సిపిఐ డేటా రాబోతుంది. అట్లనే రేపు ఇండియా జిఎస్టీ మీటింగ్ ఉందిగా గుర్తించండి. బోనస్ షేర్స్ కింద ఈరోజు మన ఒకటే షేర్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు 1:1, దాని రికార్డ్ రేటు 26గా గుర్తించండి. సో ఇవి ప్రధానంగా ఈరోజు వార్తల్లో ఉన్న షేర్లు. సో వీటి యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా మనకు షేర్ యొక్క పాజిటివ్, నెగిటివ్ అండ్ అప్ ట్రెండింగ్ అండ్ డౌన్ ట్రెండింగ్ తెలుస్తుంది. దీన్ని బట్టి మనం కొనడానికి ప్రయత్నం చేస్తే తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఫస్ట్గా మనం రోజు చెప్పినట్టు సిల్వర్, గోల్డ్ ఇవి చెప్పుకుంటున్నాము. ఇవి ఎందుకంటే సిల్వర్, గోల్డ్ ఇవి ప్రీషియస్ మెటీరియల్ బయట మార్కెట్లో చాలా రేట్ ఉంది. ఈ షేర్ అయితే ఆల్మోస్ట్ ₹100 దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ షేర్లు పెరిగినప్పుడు అమ్ముకొని తగ్గినప్పుడు తీసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు టెక్నికల్ అనాలిసిస్ కింద కూడా ఇక్కడ 2 ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది, మూవింగ్ యావరేజెస్ అండ్ ఆర్ఎస్ఐ. వీటి మూలంగా షేర్ యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది. ఎప్పుడైతే మూవింగ్ యావరేజెస్ 4 అంటే 20 days, 50 days, 100 and 200 days వీటిపైన షేర్ ఎప్పుడైనా ఉంటుందో అది పూర్తిగా పాజిటివ్ ఉన్నట్టు. అట్లా ఆర్ఎస్ఐ కూడా 45 above ఉంటే పూర్తిగా పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించండి. సో ఇక్కడ సిల్వర్ బిల్ చూద్దాం. సిల్వర్ బిల్ ప్రస్తుతం ₹110, 110.06 ఉంది. నిన్న 77 తగ్గింది. టెక్నికల్ ఇది కూడా ఇంకా ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది, ఎందుకంటే ఆర్ఎస్ఐ 55 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్, అన్ని మూవింగ్ హౌస్ పైనే ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. గోల్డ్ బిల్స్ కూడా ప్రస్తుతం ₹82 ఉంది. నిన్న కూడా 40% తగ్గింది. ఇది కూడా టెక్నికల్గా ఇది ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉందని చెప్పవచ్చు. ఆర్ఎస్ఐ 51, ఆల్మోస్ట్ 52 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ దగ్గరనే ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ ఓఎన్జీసీ ప్రస్తుతం ₹238.16 ఉంది. నిన్న ఆల్మోస్ట్ ₹120 పెరిగింది. ఇది లోయెస్ట్ ₹205, హైయెస్ట్ ₹336. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి 45/47 ఉంది. ఆల్మోస్ట్ ఇది డౌన్ ట్రెండ్ నుంచి పాజిటివ్గా పైకి వెళ్తుంది. బట్ మూవింగ్ హౌస్ ప్రకారం చూస్తే ఎప్పుడైతే ఇది 247 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 1,192, ఇది ఆల్మోస్ట్ ₹20 పైన పెరిగింది. లోయెస్ట్ 1,446, హైయెస్ట్ 2,045. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి 46 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ హౌసెస్ కూడా ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే 1,903 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. బట్ చార్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ రైట్స్ ప్రస్తుతం 250 ఉంది. నేను ఆల్మోస్ట్ 50% పెరిగింది. లోయెస్ట్ 192, హైయెస్ట్ 384. ఈ టెక్నికల్గా వీక్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ 35 ఉంది, 45 క్రాస్ కావాలి, మూవింగ్ హౌస్ ఉంది. బట్ ఇది ఆల్మోస్ట్ డౌన్ 10 నుంచి అయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. బట్ ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చూడాలంటే ఎప్పుడైతే 268 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. హిందుస్థాన్ జింక్ ప్రస్తుతం 427 ఉంది. లోయెస్ట్ 378, హైయెస్ట్ 500. ఇది కూడా టెక్నికల్గా వీక్ నుంచి బలపడి 46 వచ్చే రేంజ్ అయింది. ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కనిపిస్తుంది. బట్ ఇది ఎప్పుడైతే ఇక్కడ మూవింగ్ హౌస్ ఓన్లీ 20 days మూవింగ్ ఉంది. ఇక్కడ 452 క్రాస్ అయిన తర్వాత ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నేషనల్ అల్యూమినియం
ప్రస్తుతం 188.33 పైసలు ఉంది. లోయెస్ట్ 138, హైయెస్ట్ 263. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి బాగానే ఉందని చెప్పొచ్చు. 50కి 50 క్రాస్ కాబోతుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్గా దగ్గరనే ట్రేడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఇప్పుడు 1833 ఉంది, 18 అంటే ఆల్మోస్ట్ మూవింగ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ సైడ్ వేస్ ఉంది. ఎప్పుడైతే 189 క్రాస్ అవుతుందో అప్పుడు మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ పెరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియన్ మోటార్స్ ప్రస్తుతం 775 రూపీస్ ఉంది. లోయెస్ట్ 607, హైయెస్ట్ 895 రూపీస్. టెక్నికల్ చాలా బాగుంది. 63 ఉంది RSI. అండ్ ట్రెండింగ్ ఉందని చెప్పొచ్చు. షేర్లో స్ట్రెంత్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ బీపీసీఎల్ ప్రస్తుతం 340 రూపీస్ ఉంది. లోయెస్ట్ 234, హైయెస్ట్ 326. ఇది కొద్దిగా టెక్నికల్ వీక్ అని చెప్పొచ్చు. 37 ఉంది, 45 అబౌవ్ క్రాస్ కావాలి. ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్సో ఇక్కడ 340 ఉంది కాబట్టి 325 క్రాస్ ఎంత అవుతుంది. ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి. నెక్స్ట్ గోడ్రేజ్ ఇండస్ట్రీ ప్రస్తుతం 1270. నేను ఆల్మోస్ట్ 93 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 766 అండ్ హైయెస్ట్ 1390. టెక్నికల్గా ఆల్మోస్ట్ ఓవర్బాట్ జోన్లో వచ్చింది. 71 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అప్ అయింది కాబట్టి కొంత కూల్ ఆఫ్ ఎంతో తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నా ఏకంగా 100 రూపీస్ పైన పెరిగింది. అశోక్ లేలాండ్ మనం చాలా నుంచి చెప్తున్నాము. ఇది 120 నుంచి మనం రికార్డ్ చేస్తున్నాం. ఇది 132 అయింది. లోయెస్ట్ 95 రూపీస్, 130, హైయెస్ట్ 132, ఆల్మోస్ట్ హైయెస్ట్ ఇదైంది. బట్ ఇది చాలా పెరిగింది కాబట్టి కొంత కూల్ ఆఫ్ ఎంతో తీసుకుని బాగుంటుంది. టెక్నికల్ ఇది బాగానే ఉంది. RSI 68 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ అది పైన ట్రేడ్ అవుతుంది. స్పిక్ చాలా తర్వాత వాతావరణం ఎక్కింది. ఆల్మోస్ట్ డౌన్ 10 తర్వాత నేను ఏకంగా ఆల్మోస్ట్ 17-20 రూపీస్ పెరిగింది. ప్రస్తుతం 101, లోయెస్ట్ 66, హైయెస్ట్ 105, హైయెస్ట్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ గత 10 రోజులు తగ్గింపును నేను ఒకరోజు కవర్ చేసింది. నిన్న చాలా పెరిగింది. రిజల్ట్ బాగా మూలంగా అది గుర్తించండి. ఫైన్ పిల్లర్స్ ఇండస్ట్రీ ప్రస్తుతం 198, 199 ఉంది. లోయెస్ట్ 153, హైయెస్ట్ 334. ఈ షేర్గా మనం చాలాసార్లు రికమెండ్ చేస్తాము. ఇది కూడా బై అండ్ డిఫ్లో చూడవచ్చు. ఇది టెక్నికల్ చూస్తే ఆల్మోస్ట్ RSI ఇంప్రూవ్ అయ్యి 47, 48 ఉంది. ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత నేను ఏకంగా 11 రూపీస్ పెరిగింది. బట్ ఇది ముందు పెరగాలంటే 215 క్రాస్ అయిన తర్వాత 215 క్రాస్ అయ్యి స్థిరపడిన తర్వాతనే ముందు పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ ఐఓసి మంచి గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. ప్రస్తుతం 140, లోయెస్ట్ 110, హైయెస్ట్ 185. టెక్నికల్గా ఇది కొంచెం వీక్ ఉందని చెప్పవచ్చు. 38 ఉంది. RSI 45 అబౌవ్ కావాలి అండ్ మూవింగ్ ఆల్స్ కింద ఉంది. ఇది ఎప్పుడైతే 145 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీ కూడా చాలా రోజు కూడా కన్సల్టేషన్ జోన్లో ఉంది. ఇది ప్రస్తుతం 1382, లోయెస్ట్ 1142, హైయెస్ట్ 1551. టెక్నికల్గా ఇది వీక్ అని చెప్పవచ్చు. బిలో 45 ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ముందుకు తిరగడానికి కొన్ని ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ డౌన్ అరెస్ట్ అయ్యి కన్సల్టేషన్ జోన్లో వెళ్ళింది. బట్ ఇది ఎప్పుడైతే 1420 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ నివా చాలా రోజు మరి ఇప్పుడు ఇస్తున్నాం. 100 రూపాయలు టచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. టెక్నికల్ ఇది బాగా ఇంప్రూవ్ అయ్యి 57, 58 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ కూడా నిన్ననే క్రాస్ అయింది. ఎప్పుడైతే 84 క్రాస్ అయిందో ట్రెండింగ్లో వచ్చినట్టుంది. 86 ఉంది. సో ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ జేకే సిమెంట్ ప్రస్తుతం 7305. నేను ఆల్మోస్ట్ 300 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 3891, హైయెస్ట్ 7384. సో హైయెస్ట్కు ఇంకా ఆల్మోస్ట్ 80 దూరం ఉంది. బట్ టెక్నికల్ ఓవర్ బాట్స్ హోల్డ్కి వచ్చింది. 74 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ అది పైన ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీరు చూస్తే 24 నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. సో ఇవి వార్త అండి. వార్త మంచి ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.